హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మేము ఖమ్మం వెళ్తున్నాం అనమాట. ఇంకా అమ్ముల వాళ్ళు అయితే ఎగ్జిబిషన్ అయితే అడిగారు. ఇంకా ఖమ్మం ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం. ఇంకా తాజ్మహల్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారంట ఖమ్మంలో. ఈరోజు అయితే మేము వెళ్తున్నాం అనమాట. అమ్ముల వాళ్ళు అయితే ఆటో కూడా ఎక్కారట్టుంది, బయలుదేరిపోయారు. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. మేమైతే ఇంకా బయలుదేరిపోయాము ఎగ్జిబిషన్కి అయితే. మీరు కూడా చూడండి, ఫుల్ వీడియో పెడతాను ఆ ఛానల్ నేమ్ కింద చూడండి. ఓకేనా, మరి బాయ్ ఫ్రెండ్స్. మేమైతే ఇంకొచ్చేసామన్నమాట. ఇంక ఎగ్జిబిషన్కి అయితే లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. అమ్ముల వాళ్ళు అయితే ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఉన్నారు. ఇంకా టికెట్లు తీసుకురావడానికి అయితే వెళ్ళారు. టికెట్లు అయితే వెళ్ళనీరు కదా లోపలికి అయితే. ఇంకా అమ్ముల వాళ్ళు డ్యాన్స్ అయితే వేస్తున్నారు. లోపల డీజే ఉంది కదా, ఆ సాంగ్స్కి అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నారు. ఎగ్జిబిషన్ అయితే ఇలా ఉందన్నమాట. గుర్రం ఎక్కితే ఎంతో, మరి గుర్రం అయితే వచ్చేసింది. మేము ఇప్పుడే కదా వచ్చేసింది, తర్వాత ఎక్కుదాంలే అని ఫస్ట్ అయితే లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. వచ్చేసారా గేట్ నుంచే? రంగులు రాట్నం చూడండి ఎట్లా తిరుగుతుంది, మొత్తుకుంటున్నారు అల్ల వాళ్ళు. భయం వేస్తే మరి ఇది ఎక్కుదాం అమ్ములు మనం. డాడీ రానియండి. డాడీ ఎక్కడికి వెళ్ళిండు? అబ్బో అప్పుడం తీసుకుంటాడు. నేను ఎక్కన ఏది ఎక్కను, నాకు భయం నేను ఎక్కను. వాళ్ళకే కళ్ళు తిరిగి వస్తున్నారు. చాక్లెట్ ఇది అప్పడమా పేపర్? అమ్ముల వాళ్ళు అయితే కార్ నడుపుతాం అంటున్నారు. ఈ కార్ అయితే ఏరే వాళ్ళు నడుపుతున్నారు. వెయిటింగ్ అయితే చేస్తున్నాం అమ్ముల వాళ్ళ కోసం అయితే. ఒక్క కారు తోలుతుంది. ఎక్కడ తగ్గపోతే వాళ్ళ చేతిలో రిమోట్ ఉంది కదా. కాకపోతే ఇల్లు మనుషులు వచ్చేకెళ్ళి కాకుండా పక్కకు తిరుగుదా అయిపోయింది. రెండో రౌండ్ అయిపోతుంది. కొక్కు హాయ్. ఇటు 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 అయిపోయింది. ఇంకంతేనా? స్టాప్. కొక్కు దిగగా బాయ్. ఎడ్యుకేషన్ అన్నారు. కార్ తోలటానికేనాయో. హాయ్ బాయ్. హాయ్ అంటే బాయ్ అంటే దూరం పెడితే పడదు. ఇక్కడే 3 రౌండ్లకి 60 రూపాయలు అంట. రౌండ్కి 20 రౌండ్కి 20 పడ్డది. మహీంద్రా ప్రభాస్ మహీంద్రా కార్ అది. అయిపోయిందా? అంతేనా? ఎట్టుంది? బాగుంది. ఎగ్జిబిషన్ అంటే ఇంకా తాజ్మహల్ ఎగ్జిబిషన్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నా. సూపర్గా ఉంది. ఇంకా లాస్ట్గా చూపెడతాను తాజ్మహల్ ఎగ్జిబిషన్ ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడైతే బొమ్మలు అయితే గేమ్స్ అయితే ఆడుతున్నారు. కమ్ముల వాళ్ళు అయితే ఆడారు అని తెలుసు వాళ్ళకి. రైలు ఇయ్యడంట. 20 రూపాయల 40 రూపాయల పడవేం లేదు పా. ఇదేంకేం బాల్సేగా ఇది. ఇవి కూడా బాల్సే, పడవేం లేదు. అని పెద్ద పెద్ద వస్తువులు పెట్టారు. పడవే
నేను ఇందాక లేపిన పల్లె. తీసుకో. ఇగో ఈ బాక్స్ వచ్చింది, 40 రూపాయలు పెడితే ఈ బాక్స్ వచ్చింది. అమ్ములు వచ్చేది పడపోవాలి. వీటిలలో ఏమొస్తాయి? గిన్నెల స్టాండ్, డెడ్డీ బేర్లు, స్టాండ్, ఫ్రిడ్జ్, ఏంటి కూలరా, చిన్న కూలర్, అన్ని ప్లాస్టిక్ సామాన్లే ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఎడ్యుకేషన్ అంటేనే ఇంకా గేమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఈ నెంబర్లోనే కౌంట్ చేస్తాడు అన్న. అదేంది గోడ్ టీవీ 3, 6 పడుతుంది. 3, 6 అన్ని కౌంట్ చేస్తాను. ఎడ్యుకేషన్కి వచ్చేసాం కదా. బొమ్మలు అయితే చూడండి ఎలా ఉంది. ఇక అమ్ముల వాళ్ళు అయితే జిమ్ దగ్గర అయితే ఆగారు. ఇవన్నీ రోడ్లు కూడా గాజులు బాగున్నాయిగా. వస్తున్నా. రూపాయి షాప్లో ఉన్నట్టే ఉన్నాయి. 10 రూపీస్, 80 రూపీస్, 90 రూపీస్. మామూలు రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, రుబ్బెన్స్, బొట్టు బిళ్ళ, స్టిక్కర్లు మామూలుగా లేవు ఇక్కడైతే. ఎక్కడ కప్పుల షాప్ ఏరియా ఉంది, చూపిస్తా. ఇక్కడైతే ఇవైతే బొట్టు బిళ్ళలు. ఇక్కడ వచ్చేసి ఇంకా 30 రూపీస్ ఏంటి గాజులు అనమాట, 30 రూపీస్. మేమైతే లోపలికి వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి లోపలికి. తీసుకున్నాం లోపలికి. అమ్ముడు వాళ్ళు లోపలికి వెళ్తే వీడియో తీయలేరని ఇక్కడైతే తీస్తున్నాం. 180 రూపీస్ కప్పులు అయితే ఉన్నాయి ఇక్కడ, బాగున్నాయి. లోపలికి వెళ్ళే దారి అనమాట షాప్లోకి. ఇక్కడ నుంచి దారికి అక్కడ వరకు ఉంది. 180 అయినా కప్పులు బాగున్నాయి. కాకపోతే అమ్ములు వాళ్ళు ఉంచారు మన ఇంట్లో. బొమ్మల షాపులు చూడండి ఎలా ఉన్నాయో. కమ్ముల వాళ్ళు అయితే బొమ్మలు కావాలని అడుగుతున్నారు. ఇక్కడ ఏంటి గింజలు 20 రూపాయలు ఏంటియో. బెండకాయ గింజలు అయ్యా కాదు, తినే బిర్యానీ చేసి బాగుంటుంది. గాజు ఏ షాప్ ఆ షాప్. చాలా అదే 2 20, 40, అదే 60, 100 రూపాయలు. షాపింగ్ అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. అమ్ముడు వాళ్ళకి పెన్సిల్ అయితే తీసుకున్నాం. ఇంకా మేమైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే చాక్లెట్స్. చాక్లెట్ జలుబు చేసి తమ్ముడు వద్దు. నవ్వుల హరివిల్లు, నవ్వుల హరివిల్లు అంటే ఏంటంటే ఇంకా లోపల అద్దాలు ఉంటాయంట. ఇంకా లావుగా ఉన్నవాళ్ళు సన్నగా ఉన్నవాళ్ళు లావుగా అవ్వబడతారంట. ఇంకా మేమైతే వెళ్ళట్లేదు అల్లోకి. అమ్ముల వాళ్ళు అయితే భయపడతారు. మేమైతే షాపులు చూసుకుంటా ఇటైతే వెళ్తున్నాం, రంగుల రాట్నం కాడికైతే. ఇంకా తాజ్మహల్ ఎగ్జిబిషన్ అని చెప్పేసాను కదా. తాజ్మహల్ ఎగ్జిబిషన్ అయితే చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. లైటింగ్ నైట్ కదా, లైటింగ్ అయితే సూపర్గా ఉంది. కమ్ముల వాళ్ళు అయితే ఎక్కేసారు కూడా. ఇంకా నేను కూడా ఎక్కుతున్నాను. లోపల ఎలా ఉందో చూద్దాం పదండి. మెట్లు అయితే కొన్నే ఉన్నాయి. ఇంకా అమ్ముల వాళ్ళు ఫొటోస్ అయితే దిగుతున్నారు. స్టూడియో పెట్టేశారు ఇక్కడ. వస్తున్నా. చాలా అంటే చాలా బాగుంది. అటువైపు వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. మా ఆయన ఫోటో దిగుదాం అని కూడా అండు. అమ్ముల వాళ్ళనే తీస్తుండే. కలర్స్ లైట్లు పెట్టారుగా. ఏంటి డాడీ ఎవరు చేస్తున్నావు డాడీ? ఫోటో అంటుండు. గణేష్ దిగిపోటి. మీ లోపల తిరిగి వచ్చా, లోపల చుట్టూ తిరిగి వద్దానండి. చూద్దాం ఎలా ఉంది. ఓ చిన్నగా పోయినసారి కూడా ఏడా ఉన్నాయి కదా.
ఇటు నుంచి రా ఇటు రమ్ములు చిన్నది చిన్నది మెట్లు తాజ్మహల్ ఎగ్జిబిషన్